మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ 12వ జిల్లా మహాసభలు గుంతకల్లో 18-19 తేదీల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని మరి నిన్నటి రోజున 19వ తేదీన మరి అనేక సమస్యల మీద కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా మరి కొన్ని తీర్మానాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి మహాసభ తీర్మానాలను కూడా చేయడం జరిగింది. మరి ఆ మహాసభ తీర్మానాలకు సంబంధించి మరి జనరల్ సెక్రటరీ రాజేష్ గారు వివరిస్తారు. ఆ తర్వాత నూతన కమిటీని మరి వచ్చే 3 ఏళ్ల కాలానికి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మరి ఈ ప్లాన్ చేయడం జరిగింది. దానికోసము ఒక నూతన నాయకత్వాన్ని, ఉత్తేజకరమైనటువంటి నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని మరి ఏఐటీసీ ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎన్నుకున్నటువంటి కమిటీని మీ దృష్టికి తీసుకొస్తాను. గౌరవాధ్యక్షులుగా రాజారెడ్డి, నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రాజారెడ్డి గౌరవాధ్యక్షులు నేనే. అధ్యక్షులుగా కామ్రేడ్ బి మహేష్, గుంతకల్లుకు సంబంధించినటువంటి మహేష్. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అనంతపురం సంబంధించినటువంటి రాజేష్ గౌడ్, గతంలో ఈయన మరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. రాజేష్ గౌడ్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ గుంతకల్ ప్రాంతానికే చెందినటువంటి మాజీ విద్యార్థి నాయకుడు కామ్రేడ్ చిరంజీవి గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉప ప్రధాన కార్యదర్శిగా హమాలి యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వి కృష్ణుడిని ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు ఉపాధ్యక్షులుగా రామకృష్ణ గారు, శంకరు, ఏఐబిఏ అంటే బ్యాంక్స్ నుంచి శంకరు, రామకృష్ణ భవన నిర్మాణ కార్మిక సంఘం, జ్యోతిలత అంగన్వాడీ, కొండయ్య ఆర్టీసీ, వీళ్ళని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శులుగా సి రాజు ఆటో డ్రైవర్స్ యూనియన్, అదేవిధంగా ఎస్ఎం భాష మిడ్ డే మీల్స్, వెంకటేషు లారీ డ్రైవర్స్ యూనియన్, కృష్ణానాయకు ఆటో డ్రైవర్స్ యూనియన్, వీళ్ళని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఖాళీ అంటే కోశాధికారికి సంబంధించి ఒకటి ఖాళీ పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు 85 మంది కౌన్సిల్ సభ్యుల్ని, అదేవిధంగా 31 మంది మరి కార్యదర్శి వర్గం అంటే సెక్రటరియట్ని ఎన్నుకోవడం జరిగింది. మరి 13 మంది ఆఫీస్ బేరర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక నూతన కమిటీ. ఇది భవిష్యత్తులో మరి ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. దీని మీద చేసినటువంటి తీర్మానాల్ని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ గారు వివరిస్తారు. విలేకరులకి ముందుగా నమస్కారం. ఏఐటీసీ అనంతపురం జిల్లా 12వ మహాసభలు చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ఏఐటీసీ నాయకత్వానికి మరియు కార్మికులకి ఏఐటీసీ జిల్లా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ మహాసభల్ని జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి సహకరించినటువంటి పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మహాసభల్లో రానున్న 3 సంవత్సరాలు కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి ఏఐటీసీగా కొన్ని తీర్మానాలు చేసి అవి మీ ముందు ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ చేయాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. దాంతోపాటు అసంఘటిత రంగంలో లక్షలాది మంది ఉన్నటువంటి హమాలి, ఆటో, వీధి విక్రయదారులకు సంబంధించి ఒక సంక్షేమ చట్టం తీసుకొని వచ్చి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేశాం. దానికి సంబంధించి ఏదైతే ఆటో కార్మికులకు సంబంధించి ఇబ్బంది కలిగించే విధంగా ఫైన్లు ఇతరత్ర అన్ని పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నటువంటి జీవో నెంబర్ 21, 31ని వెంటనే రద్దు చేసి ఆటో కార్మికులకి ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు స్కీమ్ వర్కర్లుగా గుర్తించినటువంటి ఏదైతే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి స్కీమ్ కార్మికులకు సంబంధించి వారిని స్కీమ్ వర్కర్లుగానే
ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది. వాళ్ళకి గౌరవ వేతనం పేరుతో ఏదైతే మధ్యాహ్నం భోజనంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, అంగన్వాడీ వాళ్ళకి 10,000 రూపాయలు, తర్వాత ఆశా కార్మికులకి 10,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తుంది. వారికి కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు వాళ్ళకు కూడా వర్తింపజేయాలని చెప్పి ప్రధానంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు పర్మనెంట్ ఉద్యోగులు కార్మికులకు సంబంధించి ఏదైతే పోయినసారి సమ్మె చేశారో ఆ సమ్మె సందర్భం కూడా పరిష్కారం కానిటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 6 డిఏలు పెండింగ్ ఉంటే దాంట్లో 2 డిఏలు మాత్రమే విడుదల చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అవి వెంటనే 2 విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే గత పోయినటువంటి 11వ పిఆర్సీని పూర్తిగా రివర్స్ పిఆర్సీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా 12వ పిఆర్సీని ఏర్పాటు చేయలేదు, పిఆర్సీ కమిటీని వేయలేదు. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిటీని వెంటనే వేయాలి, 12వ పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతలోపు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఐఆర్ని 30% తగ్గకోకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ జిల్లాలో వాళ్ళకి పూర్తిగా ఏవైతే అనారోగ్య పాలైనటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి వైద్య సేవలు పూర్తిగా అందించడం లేదు. దాంతోపాటు డిస్పెన్సరీ ఏఈఎస్ఐకి సంబంధించిన డిస్పెన్సరీలు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి వైద్యాన్ని కార్మికులకు అందించాలని చెప్పి ఇంకో డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు పోయిన 5 సంవత్సరాల పాటు సంక్షేమ బోర్డు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా నిధులు కేటాయించలేదు. 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే క్లెయిములు ఉన్నాయో ఆ క్లెయిములన్నీ కూడా పూర్తిగా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. వెంటనే ఆ క్లెయిములన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే శానిటేషన్ కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళ మాదిరే 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త టెండర్లు పిలిచిన తర్వాత 50 సంవత్సరాలకే వాళ్ళు రిటైర్ చేస్తున్నారు. భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ 60 సంవత్సరాలకి లోపల రిటైర్మెంట్ చేసే పద్ధతి ఎక్కడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఆ పద్ధతిలో నిర్ణయం తీసుకుంది. కాబట్టి 50 సంవత్సరాలు పైబడినటువంటి తొలగించినటువంటి కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగులకి ఈపీఎఫ్ సంబంధించినటువంటి సమస్యలు అనేకమంగా ఉన్నాయి. మరణించినటువంటి వాళ్ళకి కార్మికులకి క్లెయిమ్లు క్లియర్ చేయలేదు. దాంతోపాటు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఏదో ఒక సాగుతో పేరు తప్పుందనో లేదంటే ఇంటి పేరు తప్పుందనో దాంతో కోట్లాది రూపాయలు ఇంతవరకు కూడా క్లియర్ చేయకోకుండా ఈపీఎఫ్ సంబంధించినటువంటి శాఖ వాళ్ళు పెండింగ్ పెట్టారు. వెంటనే ఈపీఎఫ్ సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి మరణించినటువంటి తర్వాత 60 సంవత్సరాలు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి ఇది వరకు కూడా వాళ్ళ వారసత్వంగా కుటుంబ సభ్యుల్ని తీసుకునే పద్ధతి ఉండేది. కానీ ఇంతవరకు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా అవన్నీ కూడా పెండింగ్ పెట్టారు. వెంటనే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికుల స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విధుల్లో తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు ఈఎస్ఐకి సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు నెలకొన్నాయి. చాలా మంది కార్మికులు ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఈఎస్ఐకి సంబంధించినటువంటి కోర్టు కూడా అనంతపురంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒకటి నిర్ణయం చేశాం. రానున్న 3 సంవత్సరాలలో ఇతర ఈ రంగాలలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలన్నీ తీసుకొని ఏఐటీసీగా పోరాటం చేయడానికి నూతన నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.